పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపల్లి ఉదయ్ కుమార్ మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు పోకల రవి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల సమావేశంలో టీఎంఆర్పీఎస్ ఎస్టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పోకల కిరణ్ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలపల్లి ఉదయ్ కుమార్ మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు పోకల రవి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో టీఎంఆర్పీఎస్ ఎస్టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పోకల కిరణ్ కుమార్ మాదిగ హాజరై విచ్చేసి మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ఆదాని అంబానీలను పెంచిపోస్తుందని, దేశంలోనే బహుజన అణగారిన కులాలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తూ వివక్షతకు గురి చేశారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ ఉపకులాలను అడ్డం పెట్టుకుని ప్రతి ఎన్నికల్లో ప్యాకేజీ సంఘంగా ఎంఆర్పీఎస్ మారిందన్నారు. మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కుందూరు జానారెడ్డి తనయుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు జైవ్ మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కుందూరు జానారెడ్డి తనయుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డికి దామరచెర్ల మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో భారీ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, వచ్చే ఎంపీ ఎన్నికలకు బహుజనులు సిద్ధమై బీజేపీ పార్టీని ఎండగట్టాలని ఆరోపించారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని, బహుజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ మోహన్ నాయక్, బీసీ రాష్ట్ర సంఘ నాయకులు పొదిల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకారపు గోపాల్, అల్లంపల్లి వసంత్, నాగు నాయక్, జాను నాయక్, దేవుండ్ల నాగయ్య, గుడికంట్ల రాజు, చింతపాకల రవి, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రెడీగా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ సభలలో అనేక సందర్భాలలో వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పేసి నా ద్వారా రాహుల్ గాంధీ గారికి లేఖలు ఇప్పించి, నా ద్వారా మల్లికార్జున ఖర్గే గారికి మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద ఇదే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళు ఆనాడు ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారి యాత్రలో భాగంగా ఆఖరికి నన్నే కాదు మిమ్మల్ని కూడా సంగారెడ్డిలో రాహుల్ గాంధీ గారికి కల్పించి మాదిగలకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తే నువ్వు చేసింది ఏంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగానే పార్టీలకు అతీతంగా మాదిగలు తరలి రావాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తగా నరేంద్ర మోడీని పిలిపించుకొని ఆయనేమో నేను మీతో పాటు పోరాడుతుంటాడు. ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరితో పోరాడతాడు? ఈ దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తి అనేక సంస్కరణలు, అనేక చట్టాలు తేవడంలో ప్రతిపక్షాల పాత్ర లేకుండానే, ప్రతిపక్షాల సపోర్ట్ లేకుండానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మాదిగల సమస్యని పరిష్కరించే సమయం వచ్చేసరికి మీతో పోరాడతాని చెప్తాడు. మీ మిత్రుడు, మీ అన్న అని చెప్పుకునే కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అధ్యక్షులు, ఆయనేమో నేను ఎంఆర్పీఎస్ కార్యకర్తగా పనిచేస్తుంటాడు. ఎంఆర్పీఎస్లో మాదిగ కార్యకర్తలకి కొదవలేదు, మాదిగ జాతిని అభివృద్ధి వైపు తీసుకుపోయే విషయంలో కొదవలేదు. కానీ మీ కిషన్ రెడ్డి అన్న మాత్రం నేను వర్గీకరణ సమస్య పరిష్కరిస్తా, కేంద్రంతో మాట్లాడతాను చెప్పకపోగా లాస్ట్కి ఆయన ఏం చెప్పిండంటే నేను మీ కార్యకర్తనని చెప్పే దౌర్భాగ్య పరిస్థితులు ఆయన ఉన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? మాదిగ బిడ్డలను మోసం చేస్తూ, ఇంత మోసం 10 సంవత్సరాలు మోసం చేసి గ్రామాలలో నేటికి అభివృద్ధి కాకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీతో ఒక అంబేద్కర్ వాదిగా నువ్వు ఈరోజు బీజేపీతో సంఘ వాళ్ళ యొక్క చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ బీజేపీ కార్యకర్తగా, బీజేపీ ఏజెంటుగా నువ్వు చేస్తున్న తీరు, నీ మాటలను చూస్తే ఒక మాదిగ బిడ్డగా బాధేస్తూ ఉంది. ఈ దేశంలో ఒక అంబేద్కర్ వాదిగా, బహుజన వాదాన్ని బలంగా వినిపించాల్సిన వ్యక్తిగా ఈరోజు నువ్వు చేయాల్సిన పని రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని రూపురేఖలు లేకుండా చేస్తామనే దుర్మార్గ బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి నీకు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా నీలో మాదిగ రక్తం ప్రవహిస్తే, నిజమైన నువ్వు మాదిగ నాయకుడివే అయితే
నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు మీరు ఉద్యమం చేస్తున్న క్రమంలో మిమ్మల్ని జైల్లో పెట్టినటువంటి మాదిగ బిడ్డలకు కనీసం అధికారంలో అవకాశం ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీని, కనీసం 10 సంవత్సరాలలో వర్గీకరణ ఊసే ఎత్తనటువంటి బీజేపీ పార్టీని ఈరోజు ఎండగట్టి కాంగ్రెస్కి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితులలో ఈ దేశంలో మతోన్మాదాన్ని కులాలుగా మతాలుగా వర్గీకరించి ఈ దేశాన్ని ఉన్మాదం వైపు నడిపిస్తున్న ఈ దుర్మార్గపు బీజేపీతో ఉన్న బి టీముల పార్టీలన్నింటిని ఎండగట్టాల్సిన నువ్వు ఈ దేశాన్ని సమైక్యపరచాలని కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశ సమైక్యత కోసం పనిచేసిన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచినటువంటి నువ్వు సంఘ కార్యక్రమాలకి కృష్ణమాదిగా మద్దతు తెలపడం అంటే భవిష్యత్తులో గ్రామాలలో అణచివేయబడుతున్నటువంటి నా దళిత బహుజన వర్గాల, నా గిరిజన, నా యొక్క బీసీల నాయకత్వాన్ని నువ్వు ఈ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎంతో తెలివి కలిగినటువంటి వ్యక్తి, ఈ దేశంలో మాదిగ జాతిలో ఒక విలువలు కలిగినటువంటి మాదిగలకు ఒక గాడ్ ఫాదర్గా తయారవుతున్నటువంటి బంగారు లక్ష్మణ్ గారిని ఏం చేసిరో నీకు తెలియదా? ₹1,00,000 ఆయనని స్కామ్లో ఇరికిచ్చి ఆయన చివరి సాగు చూసేంత వరకు బీజేపీ నిద్రపోలేదు కృష్ణమాదిగ గారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి దళితుల గెలుపు కోసం కాంగ్రెస్కి ఇప్పుడు గెలుపు అవసరం కనుక కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎవరైతే ఉన్నదో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంది. అది రాజకీయాలలో రాజకీయంగా అది చేయాల్సినటువంటి నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల మాదిగల అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉండో నాకు తెలుసు. ఇదే భట్టి విక్రమార్క గారి గురించి మీరు చాలా విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసినటువంటి కృషి, భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాల మీద బీఆర్ఎస్ బీజేపీ చేసిన దోపిడీల మీద ఆయన నడి ఎండలలో పాదయాత్రలు చేసి పేద బిడ్డల యొక్క పరిస్థితులను తెలుసుకున్నటువంటి వ్యక్తి భట్టి విక్రమార్క గారు. వారు డిప్యూటీ సీఎం అయ్యే అర్హత లేదా? ఒక దళితుడు డిప్యూటీ సీఎం అయితే నువ్వు ఇంటర్నల్గా అందరితో కలిసి నువ్వు చేసేటటువంటి లోపాయకర ఒప్పందాలని నాకు తెలుసు, కానీ బహిరంగంగా